కానీ దానం చేయొచ్చు కదా అది మా దగ్గర ఎక్కడ రాశారు అసలు అరసలో లేకపోయినా అరసలో లేకపోతే పట్టాలండి చేశారు కదా మీరు చెప్తారు ఎంతో మోసం మేడం చాలా ఉంది కావాలంటే ఈ రోజు కూడా పెడతారు ఆదర్శాల్లో మా ప్రాతల మీద ఉంది కదా అని అంటారు ప్రాతలు చాలా మంది ఉన్నారు ఇక్కడ అన్నారు ఆర్డీఓ గారికి రాస్తాను మీరు ఇంకా డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అది పట్టించుకోకుండా మనం ఏం చేయాలి చెప్పడం చదివాను అన్నీ పదండి చెప్పారు మీరు పదండి నేను సబ్ కలెక్టర్ గారికి రాసి కలవండి కలెక్టర్ గారు ఉంటారు చెప్పు అక్కడికే పంపిస్తాను వెళ్ళి చెప్పండి ఇదైతే వెళ్ళేటప్పటికి రేపు ఎల్లుండి అవుతుంది సైనిక్ చనిపోతాయి ఊళ్ళో చనిపోతే క్యాంపస్ పెట్టిస్తారు లీవ్కి వచ్చారనుకో బిట్వీన్ ఆర్మీలో పనిచేస్తారు పారామిలిటరీలో ఇక్కడికి లీవ్కి వచ్చారు యాక్సిడెంట్ చనిపోతే వాళ్ళు ఏ డెత్ సర్టిఫికేట్ నార్మల్ డెత్ సర్టిఫికేట్ సేలం నన్నయ్య గారికి భూమి ఇచ్చేవారు మా అత్తగారు రెండు కూడా ఎనిమిది అయ్యాక
మళ్ళీ చెప్పలేదు అనుకున్నా అందరూ 4 o'clock మీటింగ్కి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ 45 days స్టార్టింగ్ ఫ్రమ్ August 15 నుంచి ఆ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దాంట్లో హెచ్ఓడిస్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా ప్రతి ఒక్క మండలి కూడా స్పెషల్ ఆఫీసర్స్గా పెట్టడం జరిగింది. దానికి రిలేటెడ్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు ఈవినింగ్ అందరూ కూడా ఇస్తాము. తర్వాత ఇప్పుడు బీజీఆర్ఎస్లో బియాండ్ ఎస్ఎల్ఏ ఉన్న కేసెస్ ఒక 10 కేసెస్ ఉన్నాయి. దిస్ షుడ్ బి ద లాస్ట్ ఐటమ్ ఐ షుడ్ బి రివ్యూయింగ్ ఇన్ దిస్ ఫోరం అండి. బియాండ్ ఎస్ఎల్ఏ అంటే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. టైంలో అయితే మీ అందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తూ వస్తున్నాం, టైంలో చేయాలి, క్వాలిటీ డిస్పోజల్ ఆఫ్ ద గ్రీవెన్సెస్. ఇప్పుడు ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా దేర్ ఆర్ 10 కేసెస్. ఆడియో ఒంగోల్ మీ దగ్గర 3 కేసెస్. ఐడియా ఉందా? అడే గారు మీరు ఇలా ఉంటే ఎలా అండి? మరి డైలీ చూస్తే ఎందుకంటే బియాండ్ ఎస్లే వెళ్ళింది? ఏంటి ఇష్యూ? అది చేస్తామంటే మీరు చెయ్యాలి, అది మీరు చూసి చెయ్యాలి. మరి ఎందుకు చేయలేదు, టైంలో ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. చేస్తామంటే మీరు చెయ్యాలి, అది మీరు చూసి చెయ్యాలి. మరి ఎందుకు చేయలేదు, టైంలో ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. సివిల్ సప్లైస్ 2, వాటర్ రిసోర్సెస్ 2, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 1, ఆర్డి రూరల్ డెవలప్మెంట్ 1, గ్రౌండ్ వాటర్ 1. సో ముందు కంటే ఇప్పుడు తగ్గిపోయింది, బట్ దిస్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ అండి. సో ఇప్పుడు ఒక 2-3 సార్లు ఇలా చెప్తూ ఉంటాము, తర్వాత ఐ గివ్ షోకాస్ నోటీస్. మళ్ళీ హెచ్ఓడీస్ మీరు యూ షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్. నేను ముందు చెప్పి మీకు ఇస్తానని చెప్తున్నాను, మంచిగా చెప్తున్నాను. మళ్ళీ పేపర్ మీద పెడితే మీరు మళ్ళీ వచ్చి కంప్లైంట్ చేయకూడదు. అండ్ ఐ సెండ్ ఇట్ టు యువర్ స్టేట్లో హెచ్ఓడీస్ కూడా నేను పంపిస్తాను. దిస్ ఇస్ హౌ యువర్ హెచ్ఓడీస్ ఆర్ టేకింగ్ యువర్ గ్రీవెన్స్ రిటర్న్ సీరియస్గా తీసుకుంటున్నారని నేను పంపిస్తాను. ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చెప్తున్నప్పుడు మీరు మాట విని చేస్తే మీకు కూడా ప్రాబ్లం లేదు, నాకు కూడా ప్రాబ్లం లేదు. బికాస్ ఇది మీకోసం, మీ అందరు కూడా మళ్ళీ చెప్తున్నది, ప్రతి ఒక్క అప్లికేషన్స్ ఇస్ ఇంపార్టెంట్. మీరు అది చూడాలి, చేయగలిగినది విత్ ఇన్ టైం క్వాలిటీ డిస్పోజల్ అది చేస్తే చాలు. అది చేయకుండా మీరు ఏదో ఒక ఎండోర్స్మెంట్ రాసి వారికి పంపి మళ్ళీ వారు ఇక్కడికి రావడం అనేది ఎట్టి పరిస్థితిలో అక్సెప్టబుల్ కాదండి. ఇప్పుడే కొంతమంది హెచ్ఓడీస్గా ఐడియా వచ్చింది, వారు చేస్తున్నారు, లెటర్ అయితే పెడుతున్నారు, బట్ ఇంకా కొంతమంది దానికి ఇంకా రాలేదు. సో రెండోది ఇక్కడ మీకోసం ప్రోగ్రామ్ ఇట్ ఈస్ 10 o'clock. 10 o'clock అయితే ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ టు అసెంబ్లీ హియర్ బై 9:55. మీరు అందరు అసెంబ్లీ అయ్యడానికి 10:30, 11 అయితే ఇట్ విల్ బి డ్రాగ్ టు 11 o'clock.